ఇంద్రారెడ్డి గారు మాకు అక్క లాంటిది. అవును, నిజమే, నాకు అక్కే. ఆనాడు నన్ను పార్టీలకు రమ్మని ఆమె అన్నది. కానీ పార్లమెంట్ ఎన్నికలలో ఏం చేసింది ఆమె? తను మాట్లాడింది కాబట్టి నేను నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ అసెంబ్లీ వేదిక ద్వారా. ఆమె ఏం చెప్పింది? పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా నా దగ్గరికి వచ్చి, నా ఇంటికి వచ్చి, మీరు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరికి వెళ్ళి పార్లమెంటు ఎంపీకి పోటీ చేయండి. పార్లమెంట్ ఎంపీకి పోటీ చేస్తే నేను పార్లమెంటుకు చీఫ్ ఎలక్షన్ చీఫ్గా ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నా తమ్ముని నేను తీసుకుంటా అని చెప్పి 4 గంటలు కూర్చొని ఏఐసీకి చెప్పి మరి పోటీ చేయనట్టు రేవంత్ రెడ్డి గారికి పోటీ చేయించి ఇవాళ మరి బరిలో ఉన్న తర్వాత కేవలం మంత్రి పదవి కోసం అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాలో 2004, 9, 14లో మంత్రిగా, హోంమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడిచి మరి పోయినటువంటి వ్యక్తి ఆమె. దానికన్నా ముందు మరి బట్టి విక్రమార్క గారు, వారు ఆయన ఒక దళితుడు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక దళితునికి సీఎల్పీ ఇచ్చే దాఖలాలు లేవు. అటువంటిది మరి బట్టి విక్రమార్క గారికి సీఎల్పీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి మరి ఆయనను కూడా ఇవాళ వెన్నుపోటు ఒడిచింది. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే వెనుక కూర్చొని సపోర్ట్ కొట్టడం, అది ఆమె చరిత్ర. ఇక సునీతా లక్ష్మారెడ్డి గారు అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి గారి కోసం రేవంత్ రెడ్డి గారు ఆమె కోసం మరి 2014 ప్రచారం చేయడానికి కోసం పోతే ఇవ 2 కేసులు అయినాయి రేవంత్ రెడ్డి గారి మీద. ఇవే ఎఫ్ఐఆర్ కాపీలు. సునీతా లక్ష్మారెడ్డి గారు పోయి ఎక్కడ చేరిండ్రు? కేసులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. చేరి ఏం చేసింది? రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా మరి పదవి పొందింది. మొన్న ఎమ్మెల్యే అయింది. వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడి వాళ్ళకి అంటగాకుండా ఇవాళ ఈ డ్రామా కంపెనీకి తెరలేపారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సాక్ష్యం. ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే 2014 ఎన్నికల ప్రచారంలో 2018లో పాల్గొంటే ఇవాళ కేసులు అయినాయి. మరి ఆ సునీతా లక్ష్మారెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం చెప్పినా ఇవాళ మీ మోసాలు, ఇలా మీకు చేతగాక మాట్లాడి 10 ఏళ్ళు ఇవాళ మీరు అధికారం ఉన్నారు. ఏం వీకినరా, గడ్డి వీకినరా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజానికం. ఏం చేసిండ్రు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏం వీకినని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు బాగా వీకిన వాళ్ళు అయితే, బాగా వలకొట్టిన వాళ్ళు అయితే ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా మీకు అవకాశం ఇవ్వక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయితే లేదు, ఇంకా 10 రోజులు కావాలి 8 నెలలు అవడానికి. 8 నెలలు కాకముందే అలా 4 నెలలు ఎలక్షన్ కోడ్, ఒక 4 నెలల అధికారం ఉన్నది. ఏమైంది, ఏం చేసిండ్రో ప్రభుత్వం, ఏం జరిగింది అంటారు. ఏం మీకు పొందా జరిగేది? ఏం జరగలే. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు గట్టిగా ఏడ్చుకుంటున్నారే, గట్టిగా ధర్నాలు చేయాలి. మీ బతుకు గదే జరుగుతుంది. మళ్ళీ 10 ఏళ్ళు గట్లే ఉంటారు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, మంచి కార్యక్రమాలు ఉంటే చెప్పండి. గది మీరు చేసేటువంటి కార్యక్రమం చేతగాక ఇవాళ మీరు అసెంబ్లీకి వచ్చి వాటికైనా ఏదో మేము అసెంబ్లీలో లొల్లి పెట్టాలి, వాటికైనా కూర్చోవాలి, పంచాయతీ చేయాలి. ఏం తక్కువ ఇస్తామండి? ఏమంటే 6 గ్యారెంటీలు. ఎప్పుడు 6 గ్యారెంటీలలో ఇలా ఉచిత కరెంట్ అమలవుతుంది. ఆర్టీసీ ఉచిత జీరో బిల్లింగ్ ఛార్జీ మహిళలు తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ నడుస్తూ ఉంది. ఇలా రైతు రుణమాఫీ జరిగింది. మీ ముఖానికి ఏంటంటే 10 ఏళ్ళు రైతు రుణమాఫీ అని చెప్పారు. మీ ముఖానికి 2014, 18 చెప్పి 5 సార్లు రుణమాఫీ చేశారు. ఇవాళ ఏకకాలంలో చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాదు ఇవాళ 2018, 23 మధ్య చెప్పారు ఏకకాలంలోని. ఎన్నికల ముందు 3 నెలల ముందు రైతు రుణమాఫీ చేస్తే ఎవరికి కూడా మీ వడ్డీకి సరిపోలే. 2 సార్లు రైతు రుణమాఫీ. మీరంతా డ్రామా కంపెనీ బంద్ చేయండి, మీ డ్రామా వేషాలు బంద్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా మీరు గట్టిన ఎంత చేసినా, ఎంత గీ కొట్టుకున్నా మీకు నిజంగానే చేతనైతే మీ నాయకుడిని తీసుకొచ్చి, ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడు. అది చేతనైతే లేదు మీకు. ఆయన ఇంట్లో కూర్చుని పెట్టి, ఫామ్ హౌస్లో కూర్చుని పెట్టి ఎలా మీరు మాట్లాడుతూ ఉన్నారు.